మీరు ఎంత చిన్నపిల్లలతో పని చేయించారు కదా, మీకేమాత్రం తప్పనిపించలేదా? బాగుంది. అసలు అసలు వీడికేమన్నా పిచ్చా? నువ్వే స్వయంగా ఈ పిల్లలతో చిరిగిన పాత పుస్తకాలు కొంటానని కేకలు వేయించినప్పుడు అప్పుడు అదంతా సరైందే. ఇక ఇప్పుడు అదే పని చేయిస్తే అది తప్పైపోయిందా? బాగుంది. ఎందుకలా అంటున్నావు? మేము ఏమి నిన్ను వెంబడిస్తూ ఇక్కడికి రాలేదు. మేము పరీక్ష రాయడానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా నీ నాటకం మొదలవడం చూసి అప్పుడు ఇక్కడ ఆగాం. చూడనా, ఈ వ్యక్తి చాలా నిస్సహాయుడు. కాదు 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 తెలివైన పేదవాడు, సిగ్గు లేనివాడు. ఇంతేకాదు, పైగా వీడు చిన్న జాతివాడు. చిన్న జాతివాడు కాబట్టి వీడిలో అత్యాశ ఉండటం సహజమే కదా. సహజమే కదా. ఒకవేళ మీరు వీళ్ళ పనికి బదులుగా డబ్బులు ఇచ్చేస్తే వాడు సంతోషపడతాడు. కానీ మీరు వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, అందుకే ఇక్కడికి వచ్చేశాడు. గొడవ పడ్డానికి, వాదించడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి. మొదటి విషయం ఏంటంటే, నేను నా ఇష్టంతో శంకర్తో పనేం చేయించలేదు. ఈయనే స్వయంగా మా ఇంటికి తోపుడు బండిని తీసుకొచ్చాడు. ఈయనే శంకర్ను నాతో పాటు వచ్చేలా ప్రేరేపించాడు. నువ్వు కూడా వెళ్ళు మీ బావగారితో పాటు పాత పేపర్లు అమ్మడానికి. వద్దు శంకర్, నువ్వు నా వెంట రావటానికి వీల్లేదు, సరేనా? ఇక్కడే ఉండు. భీమరావ్, నేను ఏం చెప్తే అది జరగాలి. ఇక ఆ సమయంలో నేను ఏదైతే చేశానో అది కేవలం నా నిస్సహాయత అంతే. కాకపోతే నేను ఏం చేశానో అది కూడా తప్పే. కానీ మీరు కూడా సిగ్గుపడ్డం మంచిది. మీరు ఇంత చిన్న పిల్లలతో పని చేయించినందుకు. ఇది కేవలం నా బావమరిది అలాగే మరదల గురించి కాదు. ఏ పిల్లలతోనైనా పని చేయించుకోవడం తప్పు. మనం వీళ్లను చదవనివ్వటం మంచిది. చదువుకొని భవిష్యత్తులో వీళ్ళు కావాలంటే ఏదైనా చేయని, ఏదైనా అవని. కానీ ఈ వయసులో పని చేయిస్తే భవిష్యత్తులో వీళ్ళు కేవలం కూలీలుగానే మిగిలిపోయి ఉంటారు. భీమరావ్, ఎవరు ఏదైనా అవని, కాని వీడు నీ బావమరిది కూలివాడే అవుతాడు. అలా అన్నట్టు నాకొక విషయం చెప్పు. నువ్వు ఈ ప్రవచనాలు చెప్పావు కదా, ఇవెక్కడి నుంచి నేర్చుకున్నావు? ఇవి ఏ చట్టం పుస్తకాల్లో రాసింది? అలాంటి నియమం ఉందా? నియమం లేకుంటే అది ఏర్పడడం మంచిది. అలాగే నియమం ఏర్పడినా ఏర్పడకపోయినా కానీ ఇంత చిన్న పిల్లలతో పని చేయించడం తప్పే. మనం ఈ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం మంచిది. చూడండి, నేను మీ దగ్గరికి డబ్బులు అడగడానికైతే అస్సలు రాలేదు. నేను కేవలం ఇది చెప్పడానికే వచ్చాను. మీరు ఏదైతే చేశారో అది పూర్తిగా తప్పే అని. ముందుగా మీరు వీళ్లకు ఆశ చూపించారు, వీళ్లతో పని చేయించుకున్నారు. ఆ తర్వాత తోసేసి వెళ్ళగొట్టారు. ఈరోజు మీరిదంతా నా బావమరిది అలాగే మరదలతో చేశారు. రేపు మిగతా పిల్లలతో కూడా ఇలాగే చేస్తే? ఇందులో ఈయన తప్పు ఏమీ లేదు. ఇందులో తప్పంతా నీదే భీమరావ్. ఆలోచించు. కొద్దో గొప్ప తెలివింది కదా, దాన్ని ఉపయోగించు. ఒకవేళ ఈరోజు నువ్వే ఏదైనా పని చేస్తుంటే, ఏమైనా సంపాదిస్తూ ఉంటే, అప్పుడు నీ బావమరిదికి మరదలకి పని చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. అలాగే ఒకవేళ వాళ్ళు ఇక్కడికి పని చేయడానికి రాకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. చెప్పండి. నిజం చెప్పావు బాబు. భీమరావు, నువ్వేనా? నీ గురించి విన్నాను. మా పిల్లలు వచ్చి చెప్తుంటారు. మీ వీధిలోని పిల్లలు నీ గురించి చాలా విషయాలు చెప్తుంటారు. నీకు తెలుసా ఈ పిల్లలు ఎక్కడ కలుసుకుంటారో? టపాసుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ముందుగా వెళ్లి మీ వీధిలోని పిల్లల్ని ఆపు, తర్వాత ఉపన్యాసం ఇవ్వడానికి రా. నీకు అర్థమైందనుకుంటా. ఇతరులకు చెప్పడం చాలా తేలికే, కానీ విషయం మన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నోట మాట పడిపోతుంది. దేవదూత అవ్వాలని సరదా ఉంటే ముందు వెళ్ళి మీ వీధిలోని పిల్లలకు నచ్చజెప్పు. అది అలవాటు. వీడికి ఉపన్యాసం ఇవ్వడం అలవాటు. అదే ఇవ్వడానికి వచ్చేశాడు, ఉపన్యాసం ఇవ్వడానికి. అంతేనా భీమరావ్?
పదండి బాబు, మనందరం మన పనులకి వెళ్తాం. ఉపన్యాసం ఇవ్వడం వల్ల కడుపు నిండదు, అర్థమవుతుంది కదా? అందుకే నువ్వు ఇక్కడే ఉండి నీ జ్ఞానాన్ని పంచు. మేం పనిలోకి వెళ్తాం. పెద్ద చెప్పొచ్చాడు. ఇక పదండి, మనం కూడా పరీక్ష రాయడానికి వెళ్దాం. ఏంటంటే మనం దురదృష్టవంతులం కాదు కదా. కొందరు దురదృష్టవంతులుంటారు. సంవత్సరం అంతా పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటారు, కానీ పరీక్ష రాయలేకపోతారు. పదండి. నేను చెప్తున్నాను కదా జోకు, ఆ నూతన్ లేచిపోయింది. నట్వర్ అబద్ధమేం చెప్పటం లేదు. స్టేషన్కి వెళ్ళడం చూశాడంట నూతన్ ఇంకా ఆ అబ్బాయిని. అలా జరగదు. తను నాతో అలా ఎలా చేయగలుగుతుంది? ఎందుకు చేయలేదు? నూతన్ మీతో లేచిపోయినప్పుడు ఏ వ్యక్తితో అయినా లేచిపోతుందిగా. నన్ను మోసం చేసింది, నాకు ద్రోహం చేసింది. జోకు, ఇలా జరగాల్సిందే కదా. ఇప్పుడు పశ్చాత్తాపడ్డం వల్ల ప్రయోజనం లేదు. ఇదంతా ముందే ఆలోచించాలి. ఒక విషయం మాత్రం పూర్తిగా నిజమే. ఇప్పుడు నాకు నీ మొహం ఆపసికను అనిపిస్తోంది. అందుకే ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా ఎదురుగా రానివ్వద్దు. ఏది ఏమైనా సరే, నేను చనిపోయినా సరే. అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరి మీద నమ్మకం లేదు. ఈ ప్రపంచం మంచిది కాదు, స్వార్థంతో నిండుంది. కృతజ్ఞత అనేదే లేదు. బాగుంది బాబాయ్. మీరేమో పిన్ని నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు అది మంచి పని. కానీ వేరెవరో మీ నమ్మకాన్ని వమ్ము చేస్తే ప్రపంచం మీద నుంచే నమ్మకం పోయిందా? మీకు కష్టంగా అనిపిస్తోంది, అందుకే మీరు ఏడుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. కానీ ఇన్ని రోజులుగా మీకు పిన్ని కష్టం కనిపించలేదా? నన్ను అడిగితే మంచి కోసమే ఇదంతా జరిగింది. ఇది మీ పాపాలకు ప్రాయశ్చిత్తం. ఏ రమా, నువ్వు ఆపు. ఎక్కువగా మాట్లాడుకు. ఏంటి, ఎక్కువగా మాట్లాడుతున్నానా? అవును రమా, ప్రతి విషయంలో నువ్వు మాట్లాడడం అవసరమా? జీజాబాయ్, పంపకాలు జరిగిపోయాయి. ఇప్పుడు నీకు రమకు అత్తాకోడళ్ల బంధమేదీ లేదు. అందుకే తనేం చెప్పాలనుకుంటే అదే చెప్తుంది. రమా, నువ్వు మాట్లాడు. వదిన మీరు చూడండి, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నేనేమంటున్నానంటే అందరూ వెళ్ళి పనులు చూసుకోండి. అందులోనే అందరి క్షేమం ఉంది. నూతన్ మన ఇంట్లోకి ఒక గ్రహణంలా మారి వచ్చింది. ఇప్పుడది తొలగిపోయింది. ఇక వెళ్ళి అందరూ మీ పనులు చూసుకోండి. పదండి. మీ వీధిలోని పిల్లలు నీ గురించి చాలా విషయాలు చెప్తుంటారు. నీకు తెలుసా ఈ పిల్లలందరూ ఎక్కడ కలుసుకుంటారో? టపాసుల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ముందుగా వెళ్ళి మీ వీధిలోని పిల్లల్ని ఆపు, తర్వాత ఉపన్యాసం ఇవ్వడానికి రా. దీపక్, పుష్ప, ఇలా రండి. మీరందరూ చదువుకుంటున్నారు కదా? నేను అడుగుతోంది నిన్నే దీపక్. చదువుకుంటున్నాను భీమన్నయ్య, కానీ కొన్ని రోజులుగా వెళ్ళలేదు. మరైతే ఎక్కడికి వెళ్తున్నావు? నేను టపాసుల ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నాను భీమన్నయ్య.
మీరు మీరు చదువు ప్రాధాన్యతను అర్థం చేసుకునేవాళ్లే కదా, మరి ఇదంతా చెప్పండి. మీరు ఇక మీరు కూడా పుష్పతో ఇలాంటి పని చెప్పండి. భీమ్, ఇలా చెప్పండి చెప్పండి అని ఎందుకు అడుగుతున్నావు? ఈ పిల్లలు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ముందుగా 2 పూటలా తిండి, తర్వాతే చదువు సంధ్య, ఆ తర్వాత ప్రపంచం. అర్థమైందా? కానీ వీటన్నింటి కోసం చూస్తే బాల్యాన్ని ఇలా కూలీ పనిలో గడపడం సరైందేనా? కానీ బావగారు, మేము మీ గురించి ఇది కూడా విన్నాము కదా, మీరు కూడా చిన్నప్పుడు పని చేసేవాళ్ళు అని. అలాగే వీళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? మరిది తప్పేలా అయ్యింది. మా పిల్లలందరూ సంపాదించి మా ఇంట్లో వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాం. నేర్చుకో నేర్చుకో, తనని చూసి నేర్చుకో. వర్తమానంలో చేసే ఈ సహాయం భవిష్యత్తులో ఒక శాపంగా మారిపోతుంది. భీమ్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ పిల్లలు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏంటి ఆనందన్నయ్య, మీరు కూడా ఇలాగే అంటున్నారా? ఆనంద్ ఇంకా భీమ్, ఈ తప్పొప్పుల ఆట ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి ఆడుకోండి. పద పుష్ప, తయారవు, పనిలోకి వెళ్ళాలి కదా, పద. కానీ సరే, ఒక పిన్నిలా హక్కుతో కాకుండా ఒక పక్కింటి దాననే హక్కుతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. భీమ్, అన్నిటికంటే ముందు నీ బావమర్దికి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పు. తర్వాత మిగిలిన పిల్లలందరికీ చెప్పు. నేను ఈ పిల్లల భవిష్యత్తును ఈ అంధకారంలోకి వెళ్లకుండా కాపాడాల్సి ఉంటుంది. ఇక దాని ప్రారంభం నేను నా ఇంటి నుంచే చేయాల్సి ఉంటుంది. చూడు శంకర్, అసలే పేదవాడివి కదా, అది చాలక చిన్న జాతివాడివి. చదువు మార్గాన్ని ఇంకా ఎక్కువ కష్టంగా మార్చేస్తాయి. కానీ మనందరం వీటన్నింటితో పోరాడి గెలవాలి. అలాగే మన అదృష్టాన్ని మార్చుకోవాలి. నీకు అర్థమైందా? భీమ్, నువ్వేం నాకు శత్రువు కాదు. అలాగే నేను హితేషన్నలాగా నీ మీద ఈర్ష్యపడ్డం లేదు. నీ మాటల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వే నాకు చెప్పు భీమ్, మా ఇంట్లో 4 వ్యక్తులున్నారు. ఇక సంపాదించే వాళ్ళు కేవలం నేను ఇంకా నా కొడుకు. మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అయినా రోజు సాయంత్రం వంట చేశాక ఈ బియ్యం డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రోజంతా పని చేయకుంటే ఈ బియ్యం డబ్బాలో పిడికెడన్ని బియ్యం కూడా ఉండవు. ఇక ఇంట్లో వాళ్ళంతా పస్తులతో పడుకోవాలి. అందుకే కొడుకుని సంపాదించడానికి పంపిస్తున్నాను. నేను దీన్ని ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. నీకు ఏదైనా మార్గం కనిపిస్తే నాకు చెప్పు. దాంతో నా కొడుకు చదువుకోవాలి. అలాగే ఈ బియ్యం డబ్బా ఖాళీ కూడా అవ్వకూడదు. అప్పుడు వాణ్ణి చదువుకోవడానికి పంపిస్తాను. నేను నీ మార్గం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూడు బాబు, మరో ఉపాయమేమీ లేదు. ఆకలి మంటల్లో అందరికంటే ఎక్కువ ఎవరైనా కాలిపోతారంటే అది భవిష్యత్తే కాలిపోతుంది. దాదాపుగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని. కానీ వాళ్ళ ముందు ఇదే ఖాళీ బియ్యం డబ్బా కనిపిస్తుంది. దీన్ని దారిలోంచి తీసేయలేము. అలాగే చూపు తిప్పుకుని ముందుకు సాగిపోలేం. కానీ నాన్న, ఎవరో ఒకరు బలిదానం ఇవ్వకైతే తప్పదు కదా. బలిదానం ఇవ్వడానికి బతికుండడం కూడా ముఖ్యమేగా. ఇక
కడుపు నిండడమే కష్టం అనుకున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? నేను వెళ్ళి పిన్నికి చెప్తాను. ఆవిడ ఆలోచించింది తన వరకు సమంజసమేనని. తన కుటుంబం ఆకలితో పోరాడడం అది తన బాధ్యత. అలాగే దానికి మార్గం చూడడం కూడా. మనందరం దాదాపు ఒకే పరిస్థితిలో బతుకుతున్నాం. ఇంకొకరి పొయ్యి ఎలా వెలుగుతుందో మనం ఎలా చెప్పగలం? రమా, ఆవిడ మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగిందో దానికి పరిష్కారం తడితే నాకు చెప్పండి. ప్రతి పోరాటంలో మీకు తోడుంటాను, కానీ వాస్తవాన్ని నుంచి మొహం దాటేయలేను. అమ్మా, మీరు భీమన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో గొడవ పడకుండా ఉండాల్సింది. నేను తనకు చాలా గౌరవం ఇస్తాను. బాబు, నువ్వే కాదు, భీమ్ను నేను కూడా చాలా గౌరవిస్తాను. అయినా నేనక్కడికి గొడవ పడ్డానికి వెళ్ళలేదు. కేవలం ఒక ప్రశ్న అడగడానికి వెళ్ళాను. ఇక దానికి జవాబు రానంత వరకు అంతవరకు నువ్వు స్కూల్కి వెళ్ళవు, అలాగే ఫ్యాక్టరీకి వద్దు. అర్థమైంది కదా? పద వెళ్దాం. చూడండి, పరిణామం చూసావా లక్ష్మి? రమ వెంటనే ఒప్పుకుంది. బతకడానికి డబ్బులు ఎంత అవసరం అవుతాయో. ఇక వీళ్ళిద్దరూ, వీళ్ళకు కూడా ఇలా అనిపించింది, పిల్లలు పనిచేయడం పూర్తిగా ఒప్పే అని. ఒకవేళ పిల్లలు పనిచేయడం ఒప్పే అయితే మరి పెద్దవాళ్ళు పనిచేయడం ఎందుకు ఒప్పు కాదు? నువ్వు మీ మావయ్యని అడుగు. జీజాబాయ్, ఇప్పుడు రమా ఇంకా భీమ్ మీ ఇంట్లో సభ్యులు కాదు, అలాగే నీ డబ్బుతో తినడం లేదు కూడా. ఇక వీళ్ల విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? భీమ్ దగ్గరే నేర్చుకున్నాను. వేరే వాళ్ల పిల్లలు, వేరే వాళ్ల ఫ్యాక్టరీ, కానీ తల మనదే పెట్టాలి కదా. రమా, నేనేమంటున్నానంటే నువ్వు ఇంకా శంకర్ కొంచెం పని మీద ధ్యాస పెట్టండి. ఎందుకంటే నీ భర్త కేవలం ఉపన్యాసాలే ఇస్తూ ఉంటాడు. ఇక చూస్తూ ఉండు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు అందరికీ అనిపిస్తుంది భీమ్రావు ఉపన్యాసం వినడం వల్ల వాళ్ళ జీవితంలో ఖాళీ డబ్బా మాత్రమే మిగులుతుందని. తప్పుకోండి, ఈ చోటు మా భాగంలో ఉంది. చెత్తంతా ఊడవాలి. నేను పనికి కూడా వెళ్ళాలి. ఇదిగో పుష్ప, సంజు రండి, ఫ్యాక్టరీలో పనికి వెళ్ళాలి కదా. జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరి చేతుల్లో అయితే పుస్తకాలు ఉండటం మంచిదో వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ల చేతుల్లో పుస్తకాలు ఉండనంత వరకు
అంతవరకు వీళ్ళది అలాగే మన జాతి తలరాత ఏమాత్రం మారిపోదు. కానీ ఖాళీ బియ్యం డబ్బాకు జవాబు కూడా ముఖ్యమైందే. ఆగండి.